శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మాఘపురాణం 12వ అధ్యాయం పుణ్యక్షేత్రములలో మాఘస్నానము. ఈ విధముగా అనేక పుణ్యపురుషుల వృత్తాంతములను మాఘమాస స్నాన ఫల మహిమను దిలీప మహారాజునకు వశిష్ఠుల వారు వివరించగా, మహర్షి, మీ కృప వలన అనేక వృత్తాంతములను తెలుసుకొని కృతార్థుడనైతిని. కానీ మరొక సంశయము నాకు గలదు. అది ఏమనగా, మాఘమాసమందు ఏ ఏ తీర్థములు దర్శింపవలెనో సెలవిండని వినమ్రుడై కోరగా, వశిష్ఠుల వారు మరలా ఇట్లనెను: దిలీప మహారాజా, మాఘస్నానములు చేయుటయందు ఆసక్తి గల వారలకు ముఖ్యముగా తీర్థ మహిమల గురించి వివరించెను. శ్రద్ధగా ఆలకింపము. మాఘమాసంలో నదీ స్నానం ముఖ్యమైనది. మాఘస్నానము చేయక తీర్థములు సేవించిన చాలునని అనుకొనుట అవివేకం. ఎందుకనగా మాఘమాసంలో ఏ నదిలోని నీరైనను గంగ నీటితో సమానము. అందుచేత మాఘమాసంలో నదీ స్నానం సర్వపాపహరమైనది, ఆవశ్యకమైనది కూడాను. అటులనే ప్రయాగ అతి ముఖ్యమైన క్షేత్రం. ఈ భరతఖండములో అతి ప్రధానమైన గంగానది సముద్రంలో కలిగి చోట మాఘస్నానం ఆచరించిన 7 జన్మలలోని పాపములు సహితం హరించును. మాఘమాసంలో నదీ స్నానంతో పాటు విష్ణు దేవాలయములు, మహేశ్వరాలయములు మొదలగు 360 పుణ్యక్షేత్రములు దర్శించిన ఎడల గొప్ప ఫలం కలుగుటయేగాక మరలా జన్మ అనేది కలుగదు. ఇక త్రయంబకమనునొక ముఖ్యమైన క్షేత్రం కలదు. అది పడమటి కనుమల దగ్గరున్నది. అచటనే పవిత్ర గోదావరి నది జన్మించినది. గౌతముడు తన గోహత్యా దోషమును పోగొట్టుకొనుటకు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేసి గోదావరిని గోహత్య జరిగిన ప్రాంతమునకు ప్రవహింపచేసినారు. అదీనుగాక మాఘమాసంలో గోదావరి యందు స్నానం చేసిన ఎడల సకల పాపములు తక్షణం హరించిపోవుటయేగాక ఇహమందు పరమందు సుఖపడుతురు. గౌతమి నదిలో మరికొన్ని ప్రసిద్ధములగు ఉపనదులు కూడా కలిసి తమ తమ స్నేహ సౌభ్రాతృత్వమును చాటుచున్నవి. అటులననే పరంతప అను ఉపనది ప్రవహించే చోట కూడా శివుడు లింగాకారముగా వెలసి ఉన్నారు. దానికి ఆవలగా ప్రభావం అను క్షేత్రం కలదు. ఆ క్షేత్రం బ్రహ్మహత్యా మహాపాపములను సహితం పోగొట్టగలదు. ఇందుకొక ఇతివృత్తము గలదు. సావధానుడవై ఆలకింపుము. విష్ణుమూర్తి నాభి కమలమున పుట్టిన బ్రహ్మకు ఈశ్వరునికి 5 తలలు ఉండేవి. ఈశ్వరునకు పంచవక్త్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా కలవు. బ్రహ్మదేవుడు నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడని అనగా, నాకు 5 తలలున్నవి, నేనే గొప్పవాడనని శివుడు వాదించారు. ఇద్దరూ గర్వముతో వ్యవహరించినందున చిలికి చిలికి గాలివాన వలె వారిద్దరి మధ్య కలహము పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధము చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేశను. వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకము చుట్టుచున్నది. శివుడు భయపడి నరికిన బ్రహ్మతలను చేతితో పట్టుకుని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమముగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పొర్రెగా అయినది. ఈశ్వరుడు ఆ పొర్రెతోనే భిక్షమడుగుచూ భూలోకానికి వచ్చారు. ఈశ్వరుడు సహజంగా అందమైనవారు. అతను భిక్షాటనకు వచ్చి భిక్షాం దేహి అని అనగా గృహిణిలో భిక్ష పట్టుకొని గుమ్మము కడుగు రాగా శివుని మోహానాకారమును చూచి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తమ భార్యలు శివుని వెంట పోవుట సహించలేక ఈతనికి పురుషాత్వము నశించుగాక అని శపించెను. ఈశ్వరుడు చేయునది లేక జారి క్రింద పడిపోయిన ఆ లింగమునందే ఐక్యమైపోయినారు. అటులా లింగాకారంగా మారినందువలన ఎనలేని తేజస్సుతో ఆ లింగము ప్రకాశించుచుండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరముగా నుండెను. అప్పుడు బ్రహ్మ విష్ణువు శివుని వద్దకు వచ్చి వారినోదార్చి ప్రయాగ క్షేత్రం వచ్చిపోయు, అచ్చట శివునికున్న బ్రహ్మహత్యాది పాపములు పోయి ఈ విధముగా భూలోకమునకు వచ్చిన శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగమునే పూజించుచు శివ సాన్నిధ్యము పొందగలుగుచున్నారు. మాఘపురాణము 12వ అధ్యాయం సమాప్తం. మరొక వీడియోలో మాఘపురాణం 13వ అధ్యాయం గురించి తెలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.